దీక్షిత్, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు? నేను కూడా బాగున్నాను. మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు? నేను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాను. నాకైతే ఏం అర్థం కావటం లేదు దీక్షిత్, ఎక్కడ చదివించాలని. ఇలా మరి ఇలా పంటబడి ఏమి. నమస్కారం చలమయ్య, ఏమిటి సుదీర్ఘంగా ఆలోచనతో ఉన్నావు? నమస్కారం రాఘవ, పిల్లల చదువుల గురించి ఆలోచిస్తున్నాను. అవునా, మరి ఇప్పుడు మీ పిల్లలు ఏం చదువుతున్నారు? 5వ తరగతి పాస్ అయిండు రాఘవ. మరి ఇప్పుడు ఏ బడిలో చేర్పించాలి అనుకుంటున్నావు? అదేదో ప్రైవేట్ బడి ఉందట, కేరళ టీచర్ ఉన్నాడట కదా, హోంవర్క్ ఇస్తారట కదా, అందరూ అదే బడిలో వేస్తున్నారు. అందుకే నేను కూడా అదే బడిలో చేర్పించాలని అనుకుంటున్నాను. అవునా, మరి అదే నేను చెబుతా విను. నీకు గవర్నమెంట్ బడి గురించి ఏం తెలుసు? పిల్లల ఉన్నతి సరిగా లేదట కదా. నేను చెబుతా, నాతో రా. ఎవరు అన్నారు? నేను చెబుతా విను. నా పిల్లలు కూడా ప్రభుత్వ బడిలో చదువుతున్నారు. ప్రభుత్వ బడిలో క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. టెట్, డిఎస్సి లాంటి వాటిలో నెగ్గి ఉంటారు. అదే ప్రైవేట్ బడిలో అయితే ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉపాధ్యాయులుగా నియమించబడతారు. ప్రభుత్వ బడిలో ఉపాధ్యాయులు విద్యార్థికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి తోడ్పడతారు. అదే కాకుండా ఆట పాటలు కూడా ప్రోత్సహిస్తారు. అదే ప్రైవేట్ బడిలో అయితే సిలబస్ ను పూర్తి చేస్తారు తప్ప ఇందాక చెప్పిన వాటి గురించి అసలే ఆలోచించరు. ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తారు. ఏమో రాఘవ, నాకు అస్సలు ఏమీ అర్థం కావడం లేదు. అంతెందుకు చలమయ్య, నాతో పాటు ఒకసారి ప్రభుత్వ బడికి రా. అక్కడ సార్లు మాట్లాడే తీరు, విద్యార్థులు చదివే తీరు చూసి నువ్వు అదే ప్రభుత్వ బడిలో చేర్పించాలి అనుకుంటావు. బాబు హర్షవర్ధన్, బడికి వెళ్దాం రా. వస్తుంది నాన్న. నమస్కారం సార్, బాగున్నారా? నమస్కారం రాఘవ, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? సెలవులు కదా, సెల్ ఫోన్ బాగా చూస్తున్నాడా? వినకపోతే నాకు చెప్పండి, నేను మాట్లాడుతా మీ అబ్బాయి తోటి. అదే లేదు సార్, చక్కగా ఆడుతూ అప్పుడప్పుడు చదువుకుంటున్నాడు సార్. ఈయన ఎవరు రాఘవ? నమస్కారం సార్. ఈయన మా గ్రామ నివాసి. ఈయన కొడుకుని ప్రైవేట్ బడిలో చేర్పించాలి అనుకున్నాడు, కానీ నేనే ప్రభుత్వ బడిలో చేర్పించాలని తీసుకొని వచ్చాను సార్. అవునా చిరుమయ్య, ఒక్కసారి మా ప్రభుత్వ బడిని చూపెడతా, ఒక్కసారి వచ్చి చూడు. Dear students, here is the topic of photosynthesis. ఇందులోని టాపిక్ లో క్రిస్టీ ఎక్స్పెరిమెంట్. ఈ క్రిస్టీ ఎక్స్పెరిమెంట్ లో మనం మొదటిగా డెవలప్ చేస్తున్న క్యాండిడేట్ ఈ రెండింటిలో కామన్ థింగ్ ఏమంటారు? రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సెకండ్ జాన్ లో చూసేసరికి ఇలా ట్యాంక్ లో దీపం అనేది ఆరిపోయినప్పుడు ఎలుక అనేది ఆటోమేటిక్ గా చనిపోవడం జరిగింది. మూడో జాలో మనం ఒక విండ్ ప్లాన్ ని మనం ప్రవేశపెట్టినప్పుడు ఇందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఇందులో ఉన్న ఆక్సిజన్ రిలీజ్ చేయడం ద్వారా ఇది పట్టుకుందని మనకు తెలుస్తుంది. ఈ నాలుగో జాలో మనం అదే ఆర్డర్ చేస్తుంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ క్రిస్టీ ఎక్స్పెరిమెంట్. అర్థమైంది అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎక్కే గారు, బాగున్నారా? గుడ్ మార్నింగ్ రమేష్ సార్, రండి కూర్చోండి. ఈయన చిరుమయ్య సార్. ఈయన అబ్బాయిని ప్రైవేట్ బడిలో చేర్పించాలనుకున్నాడు, కానీ మన రాఘవ ప్రభుత్వ బడికి తీసుకువచ్చాడు సార్. ఈయనకు కొంచెం మన బడి గురించి చెప్పండి సార్. చూడు జలమయ్య, ప్రభుత్వ బడిలో ఎన్ని రకాల సౌకర్యాలు ఉంటాయో మీకు తెలుసా? కుమరం భీం జిల్లాలోనే గంగాపూర్ పాఠశాలలో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో అనేక ప్రతిభ చూపించినటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులను సైన్స్ డ్రామా, సైన్స్ సెమినార్, సైన్స్ ఎగ్జిబిషన్, చెక్కుకి ఇలాంటి రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో తీసుకువెళ్ళి రాష్ట్ర స్థాయిలో బహుమతులు పొందినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు మా పాఠశాలలో ఉన్నారు. వాటి గురించి మీకు ఇంకా వివరంగా చెప్తాను. చూడు చెన్నయ్య, మా ప్రభుత్వ బడిలో ఉపాధ్యాయులే కాదు
ఏఐతో విద్యా బోధన జరుగుతూ ఉన్నది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంతే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వము ఉచిత పుస్తకాలు, ఉచిత నోట్బుక్స్, మధ్యాహ్న భోజనము, వారానికి 3 సార్లు ఎగ్స్, ఇలా రకరకాల సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉన్నాయి. ఇలాంటి సౌకర్యాలు ఇంకా ఎక్కడా కూడా దొరకవు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలకి మీ విద్యార్థులను పంపవలసిన అవసరము ఉన్నది. మీరే కాదు, మీ ఏరియాలో ఉన్నటువంటి మీ పిల్లలందరినీ కూడా మా ప్రభుత్వ బడిలో చేర్చే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎలాంటి క్లాస్ రూమ్లు ఉన్నాయి, ఎలాంటి డిజిటల్ క్లాస్ ఉంది, ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ రూమ్స్ ఉన్నాయి, గ్రంథాలయం ఎలా ఉన్నది, లైబ్రరీ ఎలా ఉన్నదో, మా స్కూల్ యొక్క పరిసరాన్ని చూస్తే ఎంత అందంగా ఉన్నాయో చూశారు కదా, ఎంత గ్రీనరీ ఉన్నది. ఇవన్నీ సౌకర్యాలు కేవలం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉన్నది. ఈ రోజులలో ప్రభుత్వము విద్యకు చాలా రకాలైనటువంటి సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నది. చాలా మెరుగైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉన్నది. ప్రైవేట్ పాఠశాలలో ఇరుకిరుకు గదులు ఉంటాయి. కొందరు సుందరగా సిలబస్ కంప్లీట్ చేయాలనుకుంటారు తప్ప అన్ని ఆటల్లో, పాటల్లో, చదువుల్లో అన్ని రకాల సౌకర్యాలు అందులో ఉండవు. కేవలము రిజల్ట్ కొరకు మాత్రమే ప్రైవేట్ పాఠశాల ఆలోచిస్తాయి. మేమైతే విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధి కొరకు పనిచేస్తాము. అది మా ప్రభుత్వ పాఠశాల యొక్క గొప్పతనం. చర్మయ్య ఎన్ఎంఎంఎస్ లో, అదేవిధంగా పోస్టర్ మేకింగ్ లో మా విద్యార్థులు ఈ జిల్లాలో ఉన్నటువంటి సెషన్ జడ్జి చేత ప్రథమ బహుమతి పొందిన వారు ఉన్నారు. ఆన్లైన్ లో అయితే సేఫ్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ గ్యాడ్జెట్స్ లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులు మా స్కూల్లో ఉన్నారు. ఇంతే కాదు చలమయ్య, నీకు తెలుసా, ప్రభుత్వ బడులలో ఉచిత పుస్తకాలు, ఉచిత నోట్బుక్స్, ఉచితమైనటువంటి యూనిఫామ్స్, అలాగే మధ్యాహ్న భోజనము. 10th పిల్లలకైతే ఎగ్జామ్స్ టైంలో పొద్దున మరియు సాయంత్రం బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇలా రకరకాల సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో మీ విద్యార్థులని చేర్చండి. మా ఉపాధ్యాయులతో పాటు మేము కలిసి మీ కాలనీకి వస్తాము. మీ కాలనీలో ఉన్న పిల్లలందరినీ చేర్చే బాధ్యత మీది, మేము మీ పేరుకు వచ్చే బాధ్యత మాది. అంతేకాదు మా ప్రభుత్వ పాఠశాలల్లో బాలిక విద్యార్థులకు నాప్కిన్స్ కూడా అందించడము. కేవలం చదువుతో మాత్రమే కాకుండా చదువుతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని చూసేది మా ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే. విద్యార్థి యొక్క సంపూర్ణ వికాసము, విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధి సాధించడమే మా ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క గొప్పతనం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి, ప్రభుత్వ బడులను బ్రతికిద్దాం, ప్రభుత్వ బడులను ఉన్నత స్థాయిలో నింపుదాం. మనమందరం కలిసి ఎప్పుడైతే ఇలాంటి పోషకులు మాతో కలిసి వస్తారో అప్పుడే ప్రభుత్వంలో మంచి ఫలితాలు వస్తాయని మీకు గుర్తు చేస్తున్న చలమయ్య. ఓకేనా? మరి చేస్తారు కదా? ఓకే, థ్యాంక్ యూ చలమయ్య. ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం, విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడదాం. ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం, విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడదాం. ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం, విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడదాం.